హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లింకల్ల సాయి ముద్రాజ్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, హైదరాబాద్ టు అయోధ్య బైక్ రైడ్ మీద వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అయోధ్య అయితే చేరుకున్నాము. అక్కడ నుంచి మేము సరియు నదికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే సరియు నదిలో ముందుగా స్నానం అయితే చేశాము. అసలు నా జన్మ ధన్యం అయిపోయింది. శ్రీరాముని జన్మస్థలం, శ్రీరాముడు వెళ్ళిన రాజ్యంలో, శ్రీరాముడు పుట్టిన స్థలంలో ఆ సరియు నదిలో స్నానం చేస్తుంటే అసలు నా జన్మ ధన్యమైంది అనిపించింది. అసలు ఆ సరియు నది నుంచి బయటకు వెళ్ళాలంటే అనిపించలేదు. అలాగే ఫైనల్గా స్నానం చేసుకొని అక్కడ శ్రీరాముని తిలకం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ అబ్బాయి చాలా బాగా పెట్టాడు తిలకము. చూడండి, అసలు నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అయోధ్య వెళ్ళాలి అనుకున్నా, అస్సలు కుదరలేదు. ఈసారి ఫైనల్గా ఎలాగైనా వెళ్ళాలనుకొని ఫైనల్గా బైక్ తీసుకొని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడికి. అసలు అయోధ్యకు అడుగు పెడుతుంటేనే అసలు ఆ థ్రిల్లు, అసలు ఎక్కడో తెలియని ఫీలింగు, ఆ సంతోషము చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మేము అయితే చేరుకున్నాము. జై శ్రీరామ్ అనే నివాదంతో ఈ బొట్టు అయితే పెట్టుకున్నాము. చూడండి, అబ్బాయికి ఎంతో సంతోషంగా బొట్టు పెడుతున్నాడు. ఆ బొట్టు పెట్టుకునే ఆనందంలో అసలు ఎంతో శక్తి వచ్చేసింది నాకు. చూడండి, ఇక నేను ఇక్కడ నుంచి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను. అయోధ్యకి అయితే చేరుకున్నాము. ఇప్పుడే సరియు నదిలో స్నానం అయితే చేసాం ఫ్రెండ్స్. మనమైతే ఇప్పటి నుంచి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి మనం రామాలయకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. రండి, క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈ మహాకుంభమేళ సందర్భంగా అసలు అయోధ్యలో అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఫ్రెండ్స్. అసలు ఎంత పబ్లిక్ అంటే అసలు చెప్పలేనంత పబ్లిక్ ఉన్నారు. అసలు ఎక్కడ గంటల దర్శనానికి అయితే ఉంది. చూడండి, పబ్లిక్ అంతా. అసలు మెయిన్గా మీకు పబ్లిక్నే చూపెడుతున్నాం. చూడండి, మనం సరియు నది నుంచి స్నానం చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అయితే లతా మంగేశ్వరి సర్కిల్ దగ్గరికి అయితే వెళ్తాము. మనకి ఇక్కడనే సర్కిల్. చూడండి, ఈ సర్కిల్ ఇదంతా అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. అయోధ్య లైఫ్లో ఒక్కసారి నా అయోధ్యకి వెళ్ళాలి. నేనైతే ఫైనల్గా చేరుకున్నాను. అసలు నాకు అంత ఉత్సాహం, స్వామిని ఎప్పుడు చూడాలని తొందరలోనైతే పరుగులు తీస్తున్నాను. చూడండి, నా నడకలనే మీకు అర్థమైపోతుంది. ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే లతా మంగేశ్వర్ సర్కిల్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, సరియు నది స్నానం చేసేసుకొని అక్కడ నుంచి రాగానే మనం బయటకు వెళ్ళగానే ఈ సర్కిల్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మన సర్కిల్లో రండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ దారి. ఇదంతా మనము ఇంటికి చందాలు వేసుకొని అప్పుడు చేసినాం కదా, దాని నుంచి మిగిలిన డబ్బుతో ఇదంతా డెవలప్ చేశారు. ఇదే మొత్తం సర్కిల్. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నేను ఈ మధ్యలో చాలా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను ఫ్రెండ్స్. మంచి మంచి టెంపుల్స్ వీడియోస్ పెడుతున్నాను. అస్సలు మీరు సపోర్ట్ చేస్తలేదు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరము. మనం హిందువులము, హిందుత్వం మీద ఇన్ని వీడియోలు చేసినాము. మీరు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా కష్టం హైదరాబాద్ టు అయోధ్య బైక్ రైడ్కి వెళ్ళిన కష్టం అంతా మీ కామెంట్ రూపంలో నాకు వెళ్ళిపోవాలి. మీ కామెంట్ అలా ఉండాలి. ఇక్కడైతే మనకు హనుమాన్ స్టాచ్యూ ఉంది, చూద్దాం రండి. ఈ లతా మంగేశ్వర్ దగ్గర చూడండి, పెద్ద హనుమాన్ అయితే విగ్రహం అయితే ఇక్కడ ఉంది స్టాచ్యూ దగ్గర. రామలక్ష్మణుని మనం ఎత్తుకొని వచ్చినట్టు విగ్రహం ఇది. చాలామంది ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. అయితే మీకోసం చూపెట్టడానికి ఫ్రెండ్స్. ఇదే మర్చినోళ్ళ ఫొటోస్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అయోధ్యలో నేను తిరుగుతుంటే. అసలు
చాలా సంతోషంగా అనిపించింది. అసలు నేనేంటి అయోధ్యలో ఒక 2 days ఉన్న 2 రోజులు స్వామివారి టెంపుల్ పక్కకే మాకు రూమ్ దొరికింది. అసలు స్వామి దగ్గర నిద్ర చేయడము, స్వామి తిరిగిన ప్లేస్లో నా బండి వేసుకొని అంతా రౌండ్ వేయడము, అసలు నాకు చెప్పలేనంత ఆనందం అనిపించింది ఫ్రెండ్స్. అసలు నా బైక్ అక్కడికి వెళ్ళడం తిరుగుతుంటే అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇదంతా అయోధ్య అయితే ఇదంతా ఎక్కువ శాతం మేము నడకనే చేసాము. అయినా ఇంకోటి క్రౌడ్ కినా చాలా అంటే చాలా ఉంది. అసలు దర్శనానికి వెళ్ళేటప్పటికినా ఒక 3 hours పట్టింది దర్శనానికి మాకు. టెంపుల్కి వెళ్ళడానికి ఇది అంటే టెంపుల్స్కి వెళ్ళే దగ్గర ముందు చిన్న చిన్న టెంపుల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అవన్నీ దర్శనాలు చేసుకుంటూ మేము టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఒక టెంపుల్స్ కానీ వస్తుంది. వీళ్ళంతా మా బ్యాచ్ రన్నింగ్లో, మేమైతే ఇద్దరమే వెళ్ళాము. వెళ్తూ దారిలో వీళ్ళిద్దరు అబ్బాయిలు కలిశారు, వాళ్ళు కలిశారు. ఇది ఒక టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయోధ్య ఎవరైనా వెళ్తే ఈ టెంపుల్ పేరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ స్నానం చేసుకొని వచ్చినాక ఇక్కడ ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. దీని తర్వాత ఇక్కడ నుంచి హనుమాన్ టెంపుల్, హనుమాన్ గఢ్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. ఇది చూడండి, వీడియో తీశాను. ఇదంతా స్నానాలు చేసుకోవడానికి సరియు నది కాకుండా ఇక్కడ ఒకటి గట్టుకిని ఏర్పాటు చేశారు. ఇది దాటినాక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టెంపుల్. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలాగుందో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరము. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. చూడండి, అయోధ్య మీకోసం నేను అయోధ్య అంతా టెంపుల్ అంతా నేను వీడియో తీసి చూపెడుతున్నాను. ఇదంతా లైను. అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. స్టార్టింగ్ అక్కడ నుంచి సరి ఉన్నది ఎంట్రన్స్. ముందుకెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది. చూడండి, ఇదంతా నడక. ఒక 1.5 kilometers ఉంటుంది టెంపుల్కు, మనకు సరియు నదికు. నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. జయ శ్రీరామ్ అనుకుంటూ వెళ్తూనే ఉన్నాం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ప్రతి ఒక్కరి నోట జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలాగ అనిపిస్తుంది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను అయోధ్య. అసలు చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఫైనల్గా ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడి నుంచి నేనైతే అయోధ్యకి అయితే చేరుకున్నాను. అంతా అక్కడ అప్పుడు స్వామివారి పాత భవనాలు చూడండి అయోధ్యలో. ఇది హనుమాన్ ఘాట్ వెళ్ళే రూట్. ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఎంట్రన్స్లో ఇదంతా వెళ్ళే దారిలో ఇది ఆపోజిట్ కనిపించేది హనుమాన్ ఘాట్ మందిరం. ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్. మినిమం 2-3 గంటలు పడుతుంది దర్శనానికి. ఇదే స్వామివారి మెయిన్ టెంపుల్. మాకైతే ఇక్కడ ఒక అబ్బాయి కలిశారు. ఇక్కడ మేము మనిషికి 300 పెడితే కొంచెం సపరేట్గా VIP దర్శనం చేయించాను. అందుకే సైడ్ నుంచి మేము వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది టెంపుల్ దగ్గర అక్కడ వైట్గా కనిపించేది అక్కడ నుంచి ఎంట్రన్స్ బడా హనుమాన్ టెంపుల్. అసలు నాకైతే అయోధ్యలో తిరుగుతుంటే నా జన్మ ధన్యం అనిపించింది. అసలు శ్రీరాముడు ఏలిన రాజ్యంలో మనం నడుచుకుంటూ అలా వీడియోస్ చేస్తుంటే అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. అసలు నాకు నోటి నుంచి మాటలు కానీ వస్తలేవు. అసలు నేను వీడియోలనే మ్యాక్సిమం అంతా సరౌండింగ్ అంతా వీడియోలు తీయాలనే ఆలోచనలోనే ఉన్నాను మొత్తం. అసలు నేను చెప్పాలంటే అసలు బీరిపోయినా ఏంది అనేసి. ఇదైతే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది అక్కడ నుంచి మేము హనుమాన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి రాముని ఎంట్రన్స్కి వచ్చాము. ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళేసి రామ మందిరం మెయిన్. మనమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇదే మన గుడి. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళినాక మనకు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఇట్లనే స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళినాక స్టార్టింగ్ మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ చెక్ పాయింట్ వస్తుంది. ఆ చెక్ పాయింట్ దగ్గరనే అన్ని బ్యాగ్లన్నీ చెక్ చేసుకోండి. చెక్ పాయింట్ దాటగానే మీకు లాకర్ వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు లాకర్లో మొబైల్స్ అవన్నీ పెట్టేయండి. మీరు అక్కడ లాకర్లో పెట్టకుండా లైన్లోకి వెళ్తే మళ్ళీ ముందుకు వెళ్ళినాక మళ్ళీ చెక్ పాయింట్ ఉంటుంది. అసలు అక్కడ మళ్ళీ మొబైల్ నాట్ అలౌడ్. మళ్ళీ రిటర్న్ చాలా దూరం రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అస్సలు పొరపాటు చేయకండి. ఫస్ట్ ఎక్కడైతే ముందు లగేజ్ చెకింగ్ ఉంటుందో ఇక్కడ
లగేజ్ చెకింగ్ అయిపోయి ఈ ఆపోజిట్ కనిపించేది రైట్ సైడ్లోనే మీకు లాకరు. ఇందులో ముందుగా పెట్టేయండి. లాకర్ నెంబర్ 1, 2, 3 ఉంటుంది. అందులో మేమైతే 3లో పెట్టాము. 3లో పెట్టండి. ఇక్కడ పెట్టేస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది. దర్శనమైన కొంచెం తీసుకోవచ్చు. మీరు ఇక్కడ పెట్టకుంటే ఇట్లా మళ్ళీ వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ టెంపుల్ దాకా ముందుకు వెళ్ళినాక అసలు మళ్ళీ గోరంగుంట చెక్ పాయింట్ అస్సలు వాళ్ళు అనుకుని చెక్ చేస్తున్నారు. మొబైల్ మళ్ళీ దొరికితే వాళ్ళు ఇవ్వరు, గుంజుకుంటారు. లాకర్లో పెట్టండి. పెట్టకుండా వస్తే మళ్ళీ రిటర్న్ మళ్ళీ బ్యాక్ రావాలి. ఇంత పబ్లిక్ చూశారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే మొబైల్ లాకర్ పెట్టుకోండి. ఇది లాకర్ది ఇదంతా మొబైల్ అయితే పెట్టాను. దర్శనానికి అయితే మెల్లిగా వెళ్తున్నాను. ఇది లైన్ మొబైల్ లాకర్ పెట్టాక నేను కొంచెం వీడియోస్ కోసమని మొబైల్ కొంచెం ముందు దాకా తీసుకెళ్ళిన. గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చెక్ పాయింట్. నేను అక్కడ దాకా తీసి నేను మళ్ళీ మొబైల్ ఇక్కడ లాకర్లో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మీరు పెట్టండి లాకర్లో కొంత. ఇది లాకరు. మనం మళ్ళీ నెక్స్ట్ మొబైల్ మనం ఇక్కడ నుంచి మనం తీసుకునేది. ఇక్కడ మన బ్యాక్ సైడ్ దర్శనం చేసుకుని వచ్చినాక మళ్ళీ ఇక్కడ మొబైల్స్ మనం తీసుకోవచ్చు. ఫ్రీయే లాకరు. ఇది మెయిన్ స్వామివారి దర్శనం చేసుకున్నాక జస్ట్ ఇట్లా బయటికి రాగానే మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. ఇది మొబైల్ స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. అసలు లోపలికి వెళ్తుంటే ఫ్రెండ్స్ ఫైనల్గా గర్భగుడిలోకి వెళ్తుంటే అసలు ఆ రామరాజ్యము, ఆ టెంపుల్, అసలు కన్స్ట్రక్షన్ చూస్తుంటే కళ్ళు జరుపులు ఫ్రెండ్స్. అసలు ఆ లోపల స్వామివారి దర్శనం అసలు ఎంత చూసినా తనివి తీరలేదు. 3 సార్లు వెళ్ళాను. అందులో నుంచి ఎక్సిట్ అయ్యకుంటే లోపలికి వెళ్ళి స్వామివారిని 3 సార్లు దర్శనం చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గుడిలోనే స్పెండ్ చేసి ఫైనల్గా మేము బయటకు అయితే వచ్చాము. నాతో వచ్చిన అతను ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి అతను కామెంట్ రూపంలో చేయండి. అసలు మీరు నాకు ఏదో ఎన్నిసార్లు వెళ్ళారో మీరు కామెంట్ చేయండి. అసలు జన్మధన్యం అయిపోయింది. శ్రీరాముని బాలరాముని దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇతని ఆనందం ఎలా ఉందో ఈయన మాటల రూపంలో చూడండి. మిగిలిన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మళ్ళీ 30 కిలోమీటర్లు మళ్ళీ ట్రాఫిక్ జామ్. వేరే వాళ్ళు వస్తారు మామూలు ఇంటికా నుంచి. మళ్ళీ అయితే జామ్ అయింది ఫ్రెండ్స్. ఇంకోటి చలి బాగుందని చెప్పిన వాళ్ళు. చలి అయితే విపరీతంగా ఉంది. మొన్న మోడీ వచ్చినప్పుడు అయితే నిన్న మోడీ వచ్చినప్పుడు తక్కువ ఉండే. మళ్ళీ సాయంత్రం అసలు 6 నుంచి అసలు విపరీతమైన పబ్లిక్, అసలు జనాలు అసలు నడవలేము. ఎక్కడ చూడు ఎటు నడవాలన్నా మినిమం 2 గంటలు నడవండి. బయటికి రానికే 2 గంటలు పట్టింది ఇప్పుడు మా రూమ్ కాడ నుంచి బయటికి రానికే. ఇట్లా జరుగుతుంది. చూసి వచ్చేటోళ్ళు చూసిలండి. మంచి మెయిన్ గ్లౌజెస్ పెట్టేళ్ళు మంచిగా తెచ్చుకోండి. ఎందుకంటే చలి బాగుంది ఇక్కడ మెయిన్. అసలు చలి మధ్యాహ్నం 3 అయినా కానీ అసలు ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది ఫ్రెండ్స్. అసలు విపరీతమైన చలి. చలి కోసమే ఎండల కోసం కూర్చున్నాము. ఇంకా కృష్ణ ఇంకేమన్నా అంత మంచిగా ఉంది. అంతా ఏమంటుంది ఫోన్లో అదే బాధపడుతుంది. బండి మీద పోయినా అనుకున్నాను మంచిగా పోతున్నాం. మేము తిరుగుతుంది ఇట్లయితే ఏంది కాదు. బండా కారా విమానమా గమ్యం చేయాలనుకున్నాం. మా చెల్లెబి అంటుంది మా బావ ఖుషి అవుతుందంట. అదే మీ అన్న సాధించేసిన చెప్పి మా బావ అన్నాడు. మనం సంతోషంగా ఎదురు సంతోషంలో మనకు కావాల్సింది అదే గమ్యం సాధించడం అయిపోయింది. ఇప్పుడు మా చిన్నమ్మ అంటుంది పోయేసి మేము బండి మీద వేసినాం చెప్పుకుంటా అందరూ చెప్తామంటుంది. నేనేం చెప్పేది అందరు ప్రపంచానికే తెలిసిపోయింది మేము పోయినట్టు బండి మీద చెప్పేది ఏందమ్మా అన్న నేను అంతే. మా చిన్నమ్మ బాగా సంతోషపడ్డాడు. దొరకపోతే తమిళ పాపాలు కూడా పోతుండే కదా అంటుంది. అది ఉండాలి, బాగా ఉండాలి, భాగ్యం ఉండాలి. అసలు ఉండాలి. మేమే సడన్గా అనుకున్నాము. ఇక నేను అన్న చెప్పాడు కాబట్టి నేను ఓకే అయిపోయినా. మాకు అది కలిసి వచ్చి దేవుడు పంపించింది మమ్మల్ని అంతే. ఇక నువ్వు నేను అనుకున్నది కాదు. దేవుడు అనేది నీ ద్వారా నుంచి నాకు ఇబ్బంది చేసి నేను దొరకపోయిందని చెప్పి నుంచి అయిపోయింది. నా జన్మ ధన్యం అయిపోయింది. రాములే రాజ్యము అయోధ్య పోతున్నాం కదా. ఇప్పుడు ఇక కుంభమేళ అయితే దర్శనమైంది. కుంభమేళ అయిపోయింది. గంగమ్మ తల్లి హిందువులు అంటేనే జై శ్రీరామ్. మరి అటువంటిది అయోధ్యకి వెళ్తున్నాము. అసలు ఇంకోటి ఫ్రెండ్స్, అసలు మేము ఇంతగానము హిందువుల కోసము, హిందుత్వం కోసము దేవాలయం మీద ఇన్ని వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్. అసలు మేము ఇంతగానం ఎన్నెన్నో యాత్రలు తిరిగి గుళ్ళ విషయాలు ఎన్ని వీడియోస్ పెడుతుంటే అసలు మీరు ఎవ్వరు లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. అసలు మీరు నిజంగా ఈ వీడియో చూసేటోళ్ళు నిజంగా హిందువు అయితే మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి.
హ్యాపీగా ఫీల్ అవుతాం. అందరికీ ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు కామెంట్ చేస్తుంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇంకా వేరే చేయాలి అనిపిస్తుంటుంది మాకు అంతా. అలాగే మా రైడ్ ఇందులో మనం చెప్పుకోకుండా ఎట్లుంటుంది? ఏదైనా చెప్పాలి. మీరు హిందువులు ఉన్నప్పుడు హిందువులు సరే అన్న బాగా చేస్తున్నా, అన్న చేయాలి, సంతోషం ఉత్సాహం పరచాలి. అన్నని ఉత్సాహం పరుచుంటే అన్న కూడా వేరే ఇంకోటి చేయాలి ఇంకా చేయాలని అనేది వస్తుంటుంది, బలం వస్తుంటుంది, చేస్తారు అన్న. అంతే, మీ బ్లెస్సింగ్స్ సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మేము ఏమైనా చేయగలుగుతాము. అలాగే మా రైడ్ అనేది ఎట్లున్నది మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా చెప్తున్నాం కదా చాలా వీడియోస్ ఉన్నాయి, కొంచెం రెస్ట్ తీసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.